మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము 78వ కీర్తన 32వ వచనాన్ని చదువుకుందాం. ఇంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయుచు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి. మరొకసారి చదువుకుందాం. 78వ కీర్తన 32వ వచనం. ఇంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయుచు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, మీ అందరికీ మరొకసారి మన రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో వందనాలు, కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. చదవబడినటువంటి దేవుని లేఖనాన్ని మనం చూస్తే 78వ కీర్తన అంతా కూడా ఇశ్రాయేలు ప్రజలను గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు మనకు కనపడతా ఉన్నాయి. ప్రియులారా, ఎన్నో అద్భుతాలు ఇశ్రాయేలీయుల ఎడల దేవుడు చేశాడు. ఎన్నో గొప్ప కార్యాలు ఇశ్రాయేలీయుల పట్ల ప్రభు చేశాడు. ఇశ్రాయేలీయుల పట్ల చేసిన గొప్ప కార్యములు ప్రపంచంలో మరి ఎక్కడ కూడా, ఎవరి మధ్యలో కూడా చేసి ఉండలేదు కాబోలు. అంత అద్భుతమైన కార్యాలు, అంత ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగించు వచ్చాడు. ప్రియులారా, 430 సంవత్సరాల బానిస బ్రతుకు నుండి, బందీఖాన నుండి, శ్రమల కొలిమి నుండి, వెట్టి చాకిరి పని నుండి దేవుడు విడుదలను అనుగ్రహించి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశములోనికి నడిపించాలని, కనానులోనికి ప్రభు నడిపించాలని ఆలోచన కలిగిన వాడై తన దైవజనుడైనటువంటి మోషేను ఏర్పాటు చేసుకొని నడిపించడం మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, ఎన్నెన్ని అద్భుతాలు, ఎన్నెన్ని ఆశ్చర్యాలు, ఎన్నెన్ని మహత్కార్యాలు వారు విత్తకుండానే, వారు పంట వేయకుండానే, వారు పంటను కోయకుండానే ప్రియులారా వారికి ఆహారము వారి యొక్క నోట్లోకి వచ్చింది. వారు కష్టపడింది ఏమీ లేదు, వారు వండుకున్నది ఏది లేదు. వారికి సమస్తాన్ని కూడా దేవుడు సిద్ధపరిచాడు దేవుడు. అయినా కూడా ఎన్ని 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 కార్యాలు ప్రభు చేసినా కూడా ఏం చేశారట వాళ్ళంటే, ఇంత జరిగినను, ఇలాంటి అద్భుతాలు ఎన్నో జరిగినప్పటికీ కనులారా చూశారు వాళ్ళు, చెవులారా దేవుని మాటలు విన్నారు. ప్రియులారా, ఏం చేశారా అంటే, ఇంత జరిగినప్పటికీ కూడా ఇంకా పాపం చేస్తూ వచ్చారట. ప్రియులారా, ఆయన ఆశ్చర్య కార్యాలను నమ్మలేదట వాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను నమ్మకపోయిరట. ఈ రోజున కూడా అనేక మంది జీవితాలలో, అనేక మంది బ్రతుకులలో ఎన్నో అద్భుతాలు జరిగినప్పటికీ, ఎన్నో కార్యాలు చూసినప్పటికీ, ఎన్నో మాటలు విన్నప్పటికీ, దేవుని గురించి ఎంతో తెలిసినప్పటికీ, దేవుని విషయాలను ఎరిగినప్పటికీ, దేవుని గుణగణాలను ఎరిగినప్పటికీ, దేవుని మనస్సును తెలుసుకున్నప్పటికీ కూడా ప్రజలమైన మనము ఏం చేస్తున్నామో తెలుసా? పాపము చేయుచునే వస్తున్నాం. ఎన్నో కార్యాలు కనపడుతున్నాయి కదా.
ఎన్నో అద్భుతాలు చూస్తున్నాం కదా. ఆ అద్భుతాలను బట్టి, ఆశ్చర్యమైన కార్యాలను బట్టి ఆయనను నమ్మని ప్రజలముగా మనము కూడా ఉంటున్నాం. ఇశ్రాయేలు ప్రజలు మెడ వంచని ప్రజలట వారు, మెడ తిప్పని ప్రజలట వారు. కష్టం వస్తే అయ్యా అంటారు, కష్టం దాటగానే నీవెవరు అన్నట్టుగా ప్రవర్తిస్తారు. అవసరం వచ్చినప్పుడు దేవుడు, అవసరం తిరగానే ఎవరు నువ్వు అన్నట్టుగా. ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు ఎన్నో కార్యాలు, గొప్ప కార్యాలు ప్రియులారా మన ఎడల కూడా ప్రభు చేస్తూ ఉన్నాడు. మన పట్ల కూడా ప్రభు చేస్తూ ఉన్నాడు. మన కళ్ళ ముందు కూడా అనేకుల జీవితాలలో ప్రభు తన కార్యాలను జరిగిస్తున్నాడు. కానీ ఏం చేస్తున్నాం? ప్రజలం పాపము చేస్తూ వస్తున్నాం. ఇంత జరిగినప్పటికీ కూడా పాపము చేస్తూనే ఉన్నాము. పాపం అంటే ఏదో ఎవరిల్లో దోచుకొని రావడం కాదు. ఆరాధనకు వెళ్ళకపోవడం పాపమే, ప్రార్థన చేయకపోవడం పాపమే, దేవునికి ఇష్టంగా జీవించకపోవడం పాపమే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిని కాదని, దేవుని సన్నిధిని వదిలిపెట్టి ఉండడం కూడా పాపమే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన పట్ల తన కార్యాలను చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు, మన పట్ల తన కార్యాలను చేయగలిగిన సర్వాధికారం కలిగిన దేవుడు ఆయన, సర్వకృపానిధి కలిగిన వాడాయన, సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఆయన. కనుక నా ప్రియమైన వారలారా, ఇక చాలు ప్రభు కార్యాలు మనలో జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉంటూ ఉండగా మన జీవితాలను పాపం వైపుగా కాకుండా పరిశుద్ధత వైపుగా మళ్లించి, పరిశుద్ధత వైపుగా జీవిస్తూ, పరిశుద్ధముగా బ్రతుకుతూ ఉన్నతమైన రాకడ కొరకు, రాజ్యము కొరకు మనమందరము సిద్ధపరచబడుదుముగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవుడా, మీకు వందనాలు. విన్న మాటలను దీవించండి, ఆశీర్వదించండి. అవును ప్రభువా, ఎంత చేసినప్పటికీ నాయన మా పాపస్థితి మారట్లేదు. దయతో మన్నించండి, మార్చబడినట్లుగా మీరు ఆశీర్వదించండి, బలపరచండి, భద్రపరచండి. ఘనమైన, గంభీరమైన, గొప్ప కార్యాలను మీరు జరిగించి మీ గొప్ప నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము, ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.